హర్ష సార్ ఈ పేరు ఈ ముఖం అంటే తెలియని వాళ్ళు ఇండియాలో ఎవరు ఉన్నారు. తెలుగు కమ్యూనిటీలోనే ఏ యూట్యూబర్కి రాని వ్యూస్ ఒక్క హర్ష సాయికి మాత్రమే వస్తాయి. అప్రాక్సిమేట్లీ హర్ష సాయికి ఇన్స్టాగ్రామ్ లోని 12 మిలియన్ ఫాలోవర్స్ దాటున్నారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హర్ష సాయి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడా లేదా, హర్ష సాయి ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడా లేదంటే వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాడా. అయితే కమింగ్ టు ది పాయింట్, రీసెంట్ గా హర్ష సాయి సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చూశాను. అయితే హర్ష సాయి ఆ ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన ఫేక్ ఎలిగేషన్స్ ని రియాక్ట్ అవుతూ ఆన్సర్ చెప్పాడనమాట. అందరికి క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. అయితే ఆ ఇంటర్వ్యూలో హర్ష సాయి ఇచ్చిన ఆన్సర్స్ జెన్యూనా, ఫేకా, వ్యాలిడా, ఇన్వాలిడా, అయితే అది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండా చూడండి. ఫుల్ ప్రూఫ్స్ అయితే వచ్చా. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే ఈ విధంగా బెట్టింగ్ మీద పెట్టి బెట్టింగ్ యాప్స్ చేసాడు హర్ష సాయి చేసాడు అంటున్నాడు. హర్ష సాయి చేసిన ప్రమోషన్స్ ఎప్పుడైనా మీరు చూసారా? అవతల వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసినట్టు, అదేంటో క్లారిటీగా అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. బాధ్యత, ఆసక్తి, మీ ఆసక్తి బట్టి మాత్రమే బాధ్యత అన్నది ముఖ్యం అంటాడు. నాకు అర్థం కాలేదు సార్. అటు చూడు బే. సీక్రెట్ చెప్పాలి, ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎక్కువ మందికి ఓపిక ఉండదు అండ్ చాలా మందికి పాన్ కార్డు ఉండదు. సో మీరు ఇది ఎలాగైనా, మీకు పాన్ కార్డు లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేసేయండి. ఎందుకంటే తక్కువ ఎంట్రీస్ రావడం వల్ల మీకు గెలవడం. వాడు ముందు చెప్పే ఆ వీడియోలోని ఈ వీడియోలోని ఏమైనా సంబంధం ఉందా మావా? అమ్మ నాన్న తెలియకుండా పాన్ కార్డు తెచ్చి పెట్టేయండ్రా, అమ్మ నాన్న తెలియకుండా డబ్బులు తెచ్చి పెట్టేయండ్రా, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదురా. అసలు ఇంత ఓపెన్ గా ఇంట్లో అమ్మ నాన్నని, పేరెంట్స్ ని మోసం చేయమని చెప్తున్నావు. మళ్ళా నువ్వే వచ్చి మా బెట్టింగ్ యాప్స్ రిస్క్ లేకుండా ఉంటే ఆడండి అని చెప్పి నువ్వే చెప్తున్నావు భయ్యా. ఇది ఏ మాత్రం న్యాయంగా ఉందా? ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోండి. ఏంటంటే బేసిక్గా ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. బాగుందన్న, బాగా అన్నావు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి ఆ యాంకర్ నిన్ను అడిగితే నువ్వెందుకన్నా దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పకుండా బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయాలంటున్నావు. సరే, మొత్తానికి గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తే ఆ గొడవ పూర్తిగా వదిలిపోతుంది. బట్ గవర్నమెంట్ అలా చేయదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ నుంచి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి. దట్ ఈస్ ద రీజన్ వై బెట్టింగ్ యాప్స్ స్టిల్ ఆర్ రన్నింగ్ ఇన్ ఇండియా. అయితే ఆ విషయం పక్కనెడితే నీకంటూ పర్సనల్ గా ఎథిక్స్ అనేవి ఉండాలి కదన్నా. నాకు తెలిసినంత వరకు హర్ష సాయి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ యూట్యూబర్ ఇన్ ఇండియా. పైగా అతని మంత్లీ ఇన్కమ్ మినిమం 1,00,000 దాకా ఉంటుంది. ఇంకా నువ్వు చేసిన ఈ యాప్ ప్రమోషన్స్ ఇవన్నీ చూసుకుంటే నీకు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకైనా రెవెన్యూ ఉండొచ్చు. నిన్ను చూసి చాలా మంది ఇండియాలో ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటిది నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఏమనాలన్నా? హర్ష సాయి అన్న, నువ్వు పేదవాళ్ళకి చేసే హెల్ప్ వల్ల, ఇంకా నీ కంటెంట్ వల్ల నీ మీద నాకు చాలా మర్యాద ఉండేది. అది కాకుండా నువ్వు ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసావో నాకు అప్పుడే అర్థమైంది నీ ఫ్యాన్స్ నువ్వు రిస్క్ లో పడేస్తున్నావు అని చెప్పేసి. పైగా నువ్వు చేస్తుంది హెల్పింగ్ నేచర్ అనుకున్నాను, కాదు నువ్వు చేస్తుంది పక్కా బిజినెస్. గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి యావియేట్ లాగా ప్రాక్టీస్ ఏమో ఒక చిన్న అమౌంట్ 1.5x మీద పెట్టి ట్రేడ్ చేయడం అయితే, ఇంకొంత స్ట్రాటజీ ఏమో అదే అమౌంట్ 10x మీద పెట్టి ట్రేడ్ చేయడం. This is business. This is my sweat. I know, but I did business. Shut up. అయితే ఈ వీడియోని హర్ష సాయి అన్న ఇండియాలో బ్యాన్ అయిన యాప్స్ ని ప్రమోట్ చేయనన్నాడు. ఒకవేళ ఏ యాప్ ని ప్రమోట్ చేసినా సరే దాన్ని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తేనే తప్ప డైరెక్ట్ గా ప్రమోట్ చేయను అని అన్నాడు. మరి అలాగైతే ఆ యాప్ తాలూకా లింక్ ని నీ వీడియో పైన ఎందుకు డైరెక్ట్ గా పబ్లిష్ చేసావన్నా? వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెట్ ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. మరి ఇంకో వీడియోలోని డైరెక్ట్ గా యాప్ లోగని స్క్రీన్ మీద అంత క్లారిటీగా చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసావు కదన్నా, దాన్ని డైరెక్ట్ ప్రమోషన్ అని ఉండరా? అలాంటిది నువ్వు అన్నట్టు దాన్ని ఇండైరెక్ట్ గా చేస్తున్నానని ఎలా అనుకుంటావు అన్నా? సో మామ, ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు కేక్ పైన కనిపిస్తున్న లోగో అనేది ఇండియాలోని లీగలే, బట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫుల్ బ్యాన్ అన్నమాట. అయితే ఆ బ్యాన్ అయిన బెట్టింగ్ యాప్ ని హర్ష సాయి ప్రమోట్ అయితే చేశాడు. పైగా నీ ఛానల్ చూసే వాళ్ళు 99% తెలుగులో మాత్రమే ఉంటారు. ఇన్ఫాక్ట్ మాట్లాడుకుంటే నీ ఛానల్ పేరు కూడా హర్ష సాయి ఫర్ యూ తెలుగు అని ఉంటది. అసలు మన తెలుగులో లేకపోతే నీకుంటూ బేసిక్ ఇన్కమ్ లేదు. అలాంటిది అంత నిర్లక్ష్యంగా ఒక బ్యాన్ అయిన యాప్
యాప్ ని, అది కూడా ఒక బెట్టింగ్ యాప్ ని ఎలాగన్నా అంత నిర్లక్ష్యంగా ప్రమోట్ చేసావు అంటే ఆ యాప్ చూసి నీ సబ్స్క్రైబర్స్ దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యి సూసైడ్ చేసుకుందాకనే వెళ్ళొచ్చు కదా. అది ఒక్కసారైనా ఆలోచించావా అన్న? మీకైనా చెప్తున్నాను గాయస్, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళారు. ఇంకా చాలా మంది వాళ్ళ జీవితంలో నాశనం అయిపోయారు. నేను అప్పుడే అనుకున్నాను డార్లింగ్, ఈ హర్ష సాయికి వాళ్ళ ఫ్యాన్స్ మీద సబ్స్క్రైబర్స్ మీద మినిమం రెస్పాన్సిబిలిటీ లేదని. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకున్నాం, ఏమవుతుందో తెలుసా, ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి. అసలు ఏ మాత్రం కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా అన్న? సారీ టు సే, బట్ నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్పావో అది కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు నువ్వు ఏదైతే నీ తప్పుని కంప్లీట్ గా కవరింగ్ చేసుకోవాలని చూస్తున్నావో అది చాలా తప్పు అన్న. ఎందుకో చెప్తాను వినండి. వేరే వారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల అది దారుణంగా పెరిగి నువ్వు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళు తగ్గుతారనుకుంటున్నావా? అసలు ఇంత లాజిక్లెస్ గా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అన్న? నీకున్న సబ్స్క్రైబర్స్ కౌంట్ 10.5 మిలియన్ దాటే ఉంటారు. ఇంకా నీ వీడియోస్ వచ్చే యావరేజ్ వ్యూస్ 2 to 9 మిలియన్ ఉంటది. అలాంటిది నువ్వు ప్రమోట్ చేయడం వల్ల జనాలకి ఎక్కువ రీచ్ అవుతుందా, లేదంటే వేరే క్రియేటర్స్ ప్రమోట్ చేయడం వల్ల జనాలకి రీచ్ అవుతుందా? అయితే ఈ బెట్టింగ్ యాప్ ని వేరే చిన్న క్రియేటర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళ ఆడియన్స్ చేత ఈ పని చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందా, లేదంటే నిన్ను ఎంత ఎక్కువగా నమ్మే ఆడియన్స్ చేయడానికి స్కోప్ ఉంటుందా? అయితే హర్ష సాయికి వచ్చే వ్యూస్ వల్ల ఇంకా అతను చేసే వీడియోస్ వల్ల ఖచ్చితంగా హర్ష సాయి మాటలు ఈజీగా నమ్మి చాలా మంది బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తారు. దానివల్ల హర్ష సాయికి చాలా ఇన్కమ్ అయితే వస్తుంది. అదర్ వే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది బలి కూడా అవుతారు. టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసురు ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు. మేము చాలా బాధ్యతగా చేస్తాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించు. హర్ష సాయి అన్న, ఒక సాదా సీదా మిల్క్ మ్యాన్ ని నువ్వు మిలియనీర్ చేస్తావు. ఒక కటింగ్ చేసుకునే బార్బర్ ని కూడా నువ్వు కోటీశ్వరుని చేస్తావు. ఇంకా పేదవాళ్ళ కోసం ఒక రెస్టారెంటే కట్టావు. అలాంటిది ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు జనాలు నిన్నే గుడ్డిగా నమ్ముతారు. చిన్న ఛానల్స్ అంటావా? అలాంటిది చిన్న ఛానల్స్ చేస్తున్నాయంటే ప్రమోషన్స్ వల్ల, ఆ వచ్చి రాని వ్యూస్ వల్ల నాకు తెలిసి అంతగా ఏం జరగదు. ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసురు ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు. మేము చాలా బాధ్యతగా చేస్తాం. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించు. చా అన్న, నువ్వు ఈ మాట అంటావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. 10 మంది పోయినా పర్లేదు, ఒక్కరు బాగుంటే చాలు అన్నట్టు ఉందన్న. అయితే ఆ కాపాడిన ఒక్కరిని కూడా నువ్వు కెమెరా ముందే కాపాడుతావు. అయితే ఇన్ ద సేమ్ వీడియో నువ్వు ఎలాగన్నావు, డబ్బుల్ని నేను మిస్యూజ్ చేయను, డబ్బుల్ని గాల్లోకి ఎగరేయను, డబ్బుల్ని హవాయిగా ఖర్చు పెట్టని చెప్పి నువ్వు ఆ వీడియోలో అన్నావు. అయితే నువ్వు నేను చెప్పన్నా, నువ్వు డబ్బుల్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలేదా? ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది అందరికి తెలిసిందే. నువ్వు చేసిన ఫ్రీ పెట్రోల్ బంక్ వీడియోలోని నీ సబ్స్క్రైబర్ చేత మనీని తొక్కించావు. అది తప్పు కాదా? అయితే ఫైనల్ గా హర్ష సాయి చేస్తుంది బిజినెస్ అని తన నోటి చేత తనే ఒప్పుకున్నాడు. నమ్మబుద్ధిగా లేదు కదా? ఒకసారి ఈ వీడియో చూడండి. అసలు ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది? వెనకాతలు ఎవరైనా ఉన్నారా? అదే చెప్తున్నాను కదండి, అడ్వర్టైజ్మెంట్స్ కి పేమెంట్స్ వస్తాయి, యూట్యూబ్ లో యాడ్స్ కి పేమెంట్స్ వస్తాయి. వీటిలన్నింటినీ వాడే కదండి చేస్తున్నాం. ఇంకా దీనిలో ఏముంది? ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది. ఇది వ్యాపారం. చూశారు కదా భయ్యా, ఆఖరికి హర్ష సాయి కూడా తను చేస్తున్న బిజినెస్ అని తను ఒప్పుకున్నాడు. అయితే డార్లింగ్, నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఈ దునియాలో ఎవరికి ఫ్రీగా హెల్ప్ చేయడు భయ్యా. ఎవడో ఒకరికి ఏదో ఒకటి లాభం ఖచ్చితంగా చూసుకుంటాడు. ఇంకా తన యొక్క స్వార్థాన్ని చూసుకుంటాడు. ఖచ్చితంగా వాడికంటూ పర్సనల్ బెనిఫిట్ ఉంటే మాత్రమే చేస్తాడు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఇప్పటికైనా తెలుసుకోండి బ్రో, హర్ష సాయి చేస్తుంది బిజినెస్, హెల్పింగ్ అయితే కాదు. అదేంటి భయ్యా, కారుపైకి ఎక్కి ఏదో స్టంట్ చేస్తున్నావు? మరి ఇంకా ఆ ఫేస్ లోని ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి భయ్యా? ఆ కన్నింగ్ ఫేస్ తో మిమ్మల్ని అందరినీ గొర్రెలు చేశానని చెప్తున్నావా? గాని ఒకటైతే నిజం, అన్ని ఎక్స్ప్రెషన్ లో పర్ఫార్మెన్స్ లో కొంచెం చిన్నపాటి ఫేక్ అయితే కనిపిస్తుంది. పైగా వాడు కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు వచ్చి అన్న 10,000 పంపించు, అన్న 5,000 పంపించు, నాకు హెల్ప్ చేయన్నా అని చెప్పి అడుక్కుంటారు. దీన్ని ఈ బెగ్గింగ్ అని చెప్పి ఆన్లైన్ లో అంటారు. అరే మీ అందరికి నేను చెప్పేది ఒకటే, ఆడు మీ అందరికి హెల్ప్ చెయ్యడురా. ఏదో సర్వే పెట్టి దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఏదో ఏమిస్తున్నా డబ్బులు ఇస్తున్నట్టు ఒక వీడియో చేస్తాడు అంతే, దానికి మించి వాడు చెయ్యడు. అయితే నేను ఫైనల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే, హర్ష సాయికి యూట్యూబ్ లో ఉన్న ఫాలోయింగ్ కి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ కి నార్మల్ గా చిన్న చిత్తగా ప్రమోషన్స్ చేస్తే వాడికి లక్షల్లో ఇస్తారు. అలాంటిది లక్షలు వాడుకొద్దు, ఇల్లీగల్ బెట్టింగ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే దాని ద్వారా వచ్చే కోట్ల డబ్బే కావాలి. ఇప్పుడు నాలాగే చాలా మంది స్మాల్ క్రియేటర్స్ ఉంటారు, అంటే వచ్చి రాని వ్యూస్ తక్కువ సబ్స్క్రైబర్స్ అన్నమాట. అయితే అలాంటి వాళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేస్తే పర్లేదు, ఎందుకంటే వారికి యూట్యూబ్ నుంచి ఇన్కమింగ్ సోర్స్ లేదు కాబట్టి వారు ఏదో ఇన్కమింగ్ సోర్స్ కోసం మాత్రమే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అయినా సరే ఆ హర్ష సాయికి ఉన్న ఫాలోయింగ్ కి వారికి అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అవసరమే లేదు. కానీ ఇక్కడ హర్ష సాయి చేస్తుంది బిజినెస్. ఆ విషయంకి వస్తే నేను నా ఛానల్ లోని నాకు డీసెంట్ వ్యూస్ వచ్చినా సరే ఇంతవరకు నేను కూడా ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు. ఇంతకు ముందు ఫ్యూచర్ లో ఎప్పుడు చెయ్యను కూడా మీకు మాటిస్తున్నాను. అయితే నేను ఫైనల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే, దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ లోకి ఎవరు దూరద్దు మామ. అసలు ఇంత బెట్టింగ్ యాప్స్ కి వీటికి ఎక్కువగా హైప్ రావడానికి మెయిన్ కారణమే ఈ క్రికెటర్స్, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇంత జరుగుతున్న చేతులు కొట్టుకొని చూస్తారే తప్ప ఎవ్వరు యాక్షన్ తీసుకోరు. ఈ ప్రపంచం మొత్తం ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే డబ్బుల కోసమే ఆలోచిస్తుంది తప్ప ప్రజల కోసం ఆలోచించదు భయ్యా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.